హాయ్ అండి. నేను హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకు వెళ్ళినాను. ఎందుకు వెళ్ళినారని అడగరే? ఎందుకు అంటే నేను చెప్తాను. ఎందుకంటే మా మరిది కొడుకు పెళ్ళి, అంటే మా చిన్న మామ మనమడి పెళ్ళి అనమాట. సో నేను వెళ్ళినాను. కళ్యాణము చాలా బాగా జరిగినది. వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో చాలా ఘనంగా చేసినాడు మా మరిది. చాలా రోజుల తర్వాత అందరము కలుసుకున్నాము ఈ పెళ్ళిలో. చాలా ఎంజాయ్ చేసినాం కూడా. మా మరిది వాళ్ళ భార్య వచ్చిన వాళ్ళందరినీ చాలా బాగా పరామర్శించినారు. వచ్చిన ఇంటి ఆడపిల్లలకు అందరికీ చీరలు పెట్టినారు. మిగతా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినారు. ఇదిగోండి, ఇదే పెళ్ళిళ్ళు. ముందు నిలిపిన అతనే పెళ్ళి కొడుకు. చూస్తున్నారు కదా, ఎంత సందడిగా, ఎంత హడావిడిగా, ఎంత హ్యాపీగా ఉన్నారు అందరూ. ఈ పెళ్ళికి ఎవరు మిస్ అవ్వలేదు. మ్యాక్సిమం అందరూ వచ్చినారు. ఈ మెరూన్ కలర్ చీర కట్టుకున్న ఆమె పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ అనమాట. సో ఈమె వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్సు, పెళ్ళి కొడుకు చెల్లెలు, అటు పక్కన తమ్ముడు అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళు నేను మధ్యలో ఉన్నాను. మిగతా ముగ్గురు బ్రదర్స్ అనమాట, ముగ్గురు అన్న తమ్ముళ్ళు. ఇక్కడ వచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళ పిన్ని ఈమె. అందరం కలిసి ఫోటో దిగుతున్నాం. ఈమె వచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళ చెల్లెలు. అందరం కలిసి ఫోటో దిగుతున్నాము. చూస్తున్నారు కదా, ఇది పెళ్ళిళ్ళు. ఇది వాళ్ళ సొంత ఇల్లు అనమాట. వాళ్ళకు చుట్టుపక్కల అన్ని 4 ఇళ్ళు దాకా ఉన్నాయి. ఈమె వచ్చేసి మా తోడుకోడలు. చూస్తున్నారుగా, మా తోడుకోడలు అనమాట. ఈ దేవుని రూమ్లో దేవుడికి ఫస్ట్ ఇట్లా బట్టలు పెడతారనమాట. పెట్టి దీపం పెట్టారు. దీపం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి బట్టలు, పెళ్ళికి తెచ్చిన బట్టలన్నీ దేవుని ముందు పెడతారనమాట. ఇట్లా పెట్టి పూజ చేస్తారనమాట. ఇప్పుడు పెళ్ళి కొడుకుకి నలుగు పెడుతున్నారు. ఇట్లా హల్దీ ఫంక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అందరూ ఎల్లో కలర్ డ్రెస్లోనే, ఎల్లోలోనే ఉన్నారనమాట. మగవాళ్ళు అయితే కుర్తా పైజామా వేసుకున్నారు, ఆడవాళ్ళు చీరలు కట్టుకున్నారు. మ్యాక్సిమం ఎల్లో కలర్లోనే ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా మంగళ స్నానం చేపిస్తున్నారు పెళ్ళి కొడుకుకి. చూస్తున్నారు కదా, చెంబులతో, ప్రతి ఒక్కరు చెంబులతోనూ బిందెలతోనూ మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇప్పుడు మెరవన్ స్టార్ట్ అయింది. మెరవన్ అంటే బారాత్. అక్కడ రాయలసీమలో మెరవన్ అంటారు, ఇక్కడ వచ్చేసి బారాత్ అంటారు. చూస్తున్నారు కదా, ఈ 5 గుర్రాలు అశ్వాలు ఉన్న దీనికి రథముకి ముందర మేళాలతో పోతున్నట, మంగళ వాయిద్యాలు అంటారు. దాంతో నేను ముందు కూర్చున్నాను. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కూడా లోపల ఈ భారత్లో కూర్చున్నారు, అంటే ఈ మెరవన్ అనమాట. దీంట్లో కూర్చొని ఉన్నారు. ఇది ఊరేగింపు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే, గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయితే గిన ఫంక్షన్ హాల్ వరకు ఇట్లా పోయిందనమాట. రాత్రిపూట అట్లా చేస్తారనమాట. పెళ్ళికి ముందు రోజు చేస్తారనమాట. ఇట్లా అందరం కూర్చొని ఉన్నాము. దీంట్లో నుంచి మేము బయలుదేరినాము. ఇప్పుడు పెళ్ళి మండపానికి వచ్చేసినాము. మధ్యలో ఉన్నది పెళ్ళి కొడుకు. ఇక్కడ నేను, మా తోడుకోడలు వాళ్ళ కూతురు అనమాట. అందరం కలిసి అప్పుడే మళ్ళీ పొద్దున నలుగులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నలుగులు పెడుతున్నాం. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని ఇద్దరిని కూర్చోబెట్టి పొద్దున పూట నలుగులు పెడతారనమాట. మళ్ళీ ఈ నలుగుల కార్యక్రమం తెల్లవారు 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది అయిన తర్వాత పెళ్ళి స్టార్ట్ అవుతుంది. పెళ్ళిలో చూస్తున్నారు కదా, కొబ్బరికాయకి ఇట్లా పూలు అన్నీ పెట్టేసి, కలసం పెట్టేసి పూజ చేస్తున్నారు. గౌరీ పూజ చేస్తున్నారు. పెళ్ళి స్టార్ట్ అయినదనమాట. పెళ్ళి కూతురు ఇద్దరు మండపంలో కూర్చున్నారు. పెళ్లి మండపంలో చూస్తున్నారు కదా, గౌరీ అమ్మవారి పూజ చేస్తున్నారు. కలసం పెట్టేసి ఇటు పక్కన పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు అటు ఇటు కూర్చున్నారు. అటు పక్కన పెళ్లి కూతురికి అటు ఇటు పెళ్లి కూతురు తల్లిదండ్రులు, పేరెంట్స్ కూర్చున్నారు. ఇంకా ఇక్కడ వచ్చిన జనాలంతా చూస్తున్నారు కదా, కింద పైన చాలామంది వచ్చారనమాట. చూస్తున్నారు, మొత్తం హాల్ నిండిపోయిందనమాట. హాల్ మొత్తం చాలామంది వచ్చినారు. పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చినారనమాట. చాలా బాగా జరిగిందనమాట పెళ్ళి. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, భార్య పేరు భర్త పేరుకు ముందు ఉంటుంది. పెళ్ళిలో 7 అడుగులు వేస్తారు. ఎందుకో తెలుసా? దాని అర్థము 1 శారీరక బలము, 2వది మానసిక బలం కోసము, 3వది ధర్మాచరణ కోసము, 4వది కర్మ సంబంధమైన సుఖం కోసము, 5వది పశు సమృద్ధి కోసము, 6వది ఋతువులలో తగిన ఆరోగ్యం కోసము. సంసార జీవితాన్ని ఒక యజ్ఞంగా భావించమని
సఖ్యత కోసము ఓ అర్ధాంగి 7 అడుగులు సంబంధంతో నా ప్రాణసఖి అయినావు. నువ్వు నా స్నేహంను విడవవద్దు. మంచితో జీవిస్తాము. ఇద్దరిలో వ్యత్యాసం లేదు. కష్ట సుఖాల్లో ఒకరినొకరు తోడు నీడగా కలిసి ఉందాము. మనమిద్దరము సమానమైన ఆలోచనలతో మెలుగుదాము అంటాడు వరుడు. అప్పుడు పెళ్లి కూతురు ఇలా అంటుంది, ఓ ప్రాణమిత్రుడా, నువ్వు ఎప్పుడు పొరపాటు లేకుండా ఉండు. నేను ఏ పొరపాటు లేకుండా నీతో ఉంటాను. నువ్వు ఆకాశం అయితే నేను భూమి, నువ్వు మనసు అయితే నేను మాటని. పెళ్లిలో వేసే 7 అడుగులకు అర్థం ఏమిటో తెలుసా మీకు? 2 వ్యక్తులను 2 కుటుంబాలను ఓటిగా చేసేది వివాహ బంధము. హిందూ సాంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకు ఒక అర్థము పరమార్థము ఉన్నది. కన్యాదానము పూర్తి అయిన తర్వాత వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లము తలపై పెట్టించి ఆ తర్వాత మాంగళ్యధారణ చేయిస్తారు. వేద పండితులతో ఈ క్రతువు పూర్తి అయిన తర్వాత వధూవరులకు కొంగుముడులతో కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలిని వరుడు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ 7 అడుగులు నడవడాన్ని సప్తపది అంటారు. దీనికి విశేష నిర్వచనం ఉన్నది. భార్యాభర్తలు అత్యుత్తమ స్నేహంతో కలిసిపోయి పరస్పర గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించమనేదే సప్తపదిలో ఉన్న పరమార్థం. పెద్దలు వివాహ బంధాన్ని 7 అడుగుల బంధం అంటారు. ఇప్పుడు పెళ్ళిలో చూస్తున్నారు కదా, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటారు. దానికన్నా ముందు పెళ్లి కొడుకు కాలి బొట్టన వేలిని పెళ్లి కూతురు ప్రెస్ చేస్తుంది. దాని తర్వాత ఇట్లా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటారు అనమాట. చూస్తున్నారు కదా, కింద కాలు మీద కాలు ఉంది, ఇక్కడ చెయ్యి, ఇద్దరు చేతులు ఇట్లా ఒకరి చేతిలో ఒకరు సెకండ్ టైప్లో ఇచ్చినారనమాట. ఇప్పుడు వచ్చేసి పెళ్లి కొడుకు కాళ్ళను పెళ్లి కూతురు తండ్రి కడుగుతున్నారు. కన్యాదానం చేసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా పెళ్లి కొడుకు కాళ్ళను కడుగుతారనమాట. నీళ్లు పోసి ఇట్లా ప్లేట్లో కాళ్ళు పెట్టి కడుగుతారు. ఇప్పుడు పెళ్లి కూతుర్ని ఇస్తున్నట్టుగా ఇట్లా కొబ్బరికాయ పెట్టి పెళ్లి కూతురు చేతిలో అరచేతిలో కొబ్బరికాయ పెట్టి పెళ్లి కొడుకు అరచేతికి ఇస్తున్నారన్నమాట. ఎవరెవరంటే గిన పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి, తల్లి, వాళ్ళు ముగ్గురు కలిసి పెళ్లి కొడుకు చేతిలో పెడుతున్నమాట. అంటే పిల్లను అప్పగిస్తున్నట్టు అనమాట. దీని అర్థం వచ్చేసి చూస్తున్నారు కదా, ఎంత మంచి సాంప్రదాయమో మనది. ఇప్పుడు వచ్చేసి పుస్తె అనమాట. పుస్తె అంటే తాలిబొట్టుకి పసుపు కుంకుమ వేసి పూజ చేస్తున్నారు, అక్షింతలు వేసి. ఈ పుస్తకు కూడా పసుపు దారము అంటే దారానికి పసుపు పూసి ఈ తాలిబొట్టు అంటే పుస్తను కట్టి ఒకటి తల్లి సైడ్ ఉంటుంది, ఒకటేమో భర్త సైడ్ ఉంటుంది. ఇక తల్లి సైడ్ది పెళ్లి కూతురు వాళ్ళ తల్లి పట్టుకొని అందరికీ చూపిస్తుంది చూడండి. ఇంతమందిలో తాళి కడుతున్నట్టుగా అనమాట. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుండేటట్టుగా అక్కడి నుంచి చూపిస్తే కానీ ప్రతి ఒక్కరూ దాన్ని పుస్తని ఇట్లా మొక్కుకుంటారు 2 చేతులతో. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పుస్తక కడుతున్నాడు అంటే మాంగళ్యధారణ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, తాలిబొట్టు కడతా ఉన్నాడనమాట. ఇప్పుడు ఇక్కడతో మా పెళ్ళి అనేది పూర్తి అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత బాగా కడుతున్నాడో చూస్తున్నారు కదా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి తాలిబొట్టు కడుతున్నాడు. ప్రతి ఒక్కరూ అక్షింతలు తీసుకొని వాళ్ళ ఇద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తున్నారనమాట. ఎంత చక్కగా ఉంది కదండి, ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారు. ఎంత మంచి సాంప్రదాయం మనము చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రతి ఒక్కరూ మేమందరము కలుసుకున్నాము. ఈ పెళ్లి కొడుకు కాళ్ళను ఈ పెళ్లి కూతురు మొక్కుతుందనమాట. ఇప్పుడు వచ్చేసి తలంబ్రాలు అనమాట. తలంబ్రాలు వచ్చేసి ఈ పసుపు బియ్యం ఉంటుందంట. బియ్యంలో పసుపు కలిపిన అక్షింతలు ఈ బియ్యమును పెళ్లి కొడుకు ఫస్ట్ పెళ్లి కూతురు తల మీద వేస్తారు. దాని తర్వాత పెళ్లి కూతురు మళ్ళా పెళ్లి కొడుకు తల మీద వేస్తుంది. చూస్తున్నారు కదా, ఇద్దరు ఒకరి మీద ఒకరు
ఇట్లా తలంబ్రాలు పోసుకుంటున్నారు. దానికన్నా ముందు జీలకర్ర బెల్లము ఫస్ట్ పెట్టినారు. జీలకర్ర బెల్లము ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మాంగళ్య ధారణ జరుగుతుంది. దాని తర్వాత మాంగళ్య ధారణ అవుతుంది. నేను చూపించిన మా మరిది కొడుకు పెళ్ళి ఎంతమందికి నచ్చింది? నచ్చితే కమెంట్స్ రూపంలో చెబుతారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.